ఇప్పుడు సపోజ్ వైఫే అడిగింది అనుకోండి, ఎవరితోటి ఇంతసేపు మాట్లాడుతున్నారు, సపోజ్ ఒక్కొక్కసారి కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు, విచ్ దే డోంట్ వాంట్ టు అవ్వచ్చు. అలాంటప్పుడు యూ కెన్ సే, బికాజ్ షీ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్న బిలీఫ్ మనకుంటే యూ కెన్ షేర్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్, ఐ వాజ్ ఆన్ కాల్ విత్ హిమ్, లెట్ ఇట్ బీ అ ఉమెన్, ఐ హ్యావ్ టాక్స్, నేను కొన్ని విషయాలు చెప్పుకోవాలి, నేను మా వాళ్ళతో మాట్లాడాను. ఇది ఏముంది, మీరు ఎలా ఎవరితో అయితే మాట్లాడుతుంటారో వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకరి పట్ల ఒకరికి ఆ స్కోప్ ఇవ్వకుండా చూసుకోవడం అనేది అవసరం. అండ్ ఎందుకంటే వీళ్ళు సీక్రసీ మెయింటైన్ చేస్తేనే ఎక్కువ డౌట్స్ వస్తాయి. ఆ సీక్రసీ ఒక్కొక్కసారి ఎంత హస్బెండ్ అండ్ వైఫ్ అయినా ఎవరి మీ టైం, ఎవరి ప్రైవేట్ టైం వాళ్ళకి కొంత అవసరమే. యాజ్ అన్ ఇండివిజువల్ విత్ యువర్ ఓన్ ఫ్రెండ్ ఆర్ విత్ సంబడి విత్ సంథింగ్ యూ కెన్ టాక్, బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరు ఏ విషయం అనేది ఒకవేళ అవసరమైతే చెప్పచ్చు. కానీ అది ఫ్రీక్వెంట్గా అలా జరుగుతుంది అంటే ప్రాబబ్లీ యూ కెన్ సస్పెక్ట్.